ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. టుడే వీడియోలో వచ్చేసి డల్గోనా కాఫీ అండి. ఇది యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో నేను ఎలా చేశానో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలాగా మనం ఇప్పుడు కాఫీ కేఫ్స్కి వెళ్ళాం కాబట్టి ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఈ కాఫీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. అది మీ ఇష్టం, ఇది ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు. నేను బ్రూ తీసుకున్నాను. ఈ కాఫీ పౌడర్లో 1.5 స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని విస్కర్తో బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మినిమం మనం ఒక 5 మినిట్స్ అయినా కలుపుకోవాలండి. మనకి ఎందుకంటే కాఫీ అన్నది క్రీమీ టెక్స్చర్ రావాలి కాబట్టి కలుపుతూనే ఉండాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. చూసారుగా, మనకి కొంచెం కొంచెం క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్లీ మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో నుంచి కూల్ మిల్క్ తీసుకుని కొంచెం సేపు షేక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ కాఫీని కలుపుకుందాం. ఆల్రెడీ నేను మిల్క్లో షుగర్ యాడ్ చేశాను. ఈ మిల్క్ని ఇప్పుడు గ్లాస్లో వేసుకుందాం. మిల్క్లో మనం చేసి పెట్టుకున్న ఈ క్రీమీ టెక్స్చర్ కాఫీని యాడ్ చేసుకోవడమే. చూసారుగా ఎంత బాగుందో. లుక్ అయితే చాలా ఆసమ్గా ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది.
పైన కొంచెం గార్నిష్ కోసం నేను కాఫీ పౌడర్ని యాడ్ చేశాను. మీరు ఇంకేమైనా కూడా చేసుకోవచ్చు. చూసారుగా యమ్మీ డాల్గోనా కాఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.